టైటిల్: మోడర్న్ గణేశుడు విఎస్ సంప్రదాయ గణేశుడు, భక్తియుగాల సంగమం. ఒకనాటి సాయంకాలం కైలాసంలో అందరూ భోజనాలకు సిద్ధమవుతుంటే పార్వతీదేవి ఒక్కసారిగా "నా గణేశుడెక్కడా?" అని అడిగింది. శివయ్య కూడా "అవును కదూ, ఎక్కడా కనిపించడం లేదు" అన్నారు. ఇంతలో తక్కున ఒక మెరుపులాంటి ప్రకాశం కనిపించి అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. బ్లూటూత్ హెడ్సెట్, చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, నడుముకి గ్రీన్ స్క్రీన్ లంగోటి, నోట్లో "ఓం గం గణపతయే నమః" అండ్ "హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్" అని అంటూ ఎక్కడినుంచి వచ్చాడో తెలియని ఒక బైక్పై దిగాడు. పార్వతీదేవి కంగారుపడి "నువ్వెవరు బాబూ?" అని అడిగింది. అప్పుడా యువకుడు నవ్వుతూ "అమ్మా, నేనే మీ గణేశుడిని. ఇప్పుడు నేను ట్రెండ్కి తగ్గట్టుగా నడుస్తున్నా. ఇప్పుడెలా ఉన్నారు?" "సూపర్, ఫాస్ట్, మోడర్న్ గణేశుడు" అన్నాడు. అక్కడ ఉన్న సంప్రదాయ గణేశుడు నెమ్మదిగా, భారీ కడుపు, చేతిలో లడ్డూలు, వినయంగా నడుచుకుంటూ వచ్చాడు. "అరే, నేనేరా ఒరిజినల్ గణేశుణ్ణి. వీడేంటిగా ఇలా మారిపోయాడు?" అని సంప్రదాయ గణేశుడు కోపంగా అడిగాడు. మోడర్న్ గణేశుడు తల తిప్పుతూ "బ్రదర్, ఇప్పుడు నా స్టైల్ చూడు. లక్షలాది ఫాలోవర్స్. సోషల్ మీడియాలో నా వీడియోలు చూసి దండాలు పెట్టేవాళ్లు. పాత పద్ధతులు ఎవరు పాటిస్తారు?" అన్నాడు. సంప్రదాయ గణేశుడికి కోపం మరింత పెరిగి "నువ్వు మా భక్తుల్ని నాశనం చేస్తున్నావు. ఇదంతా కమర్షియల్ వ్యాపారం" అని గట్టిగా అరిచాడు. అప్పుడు శివయ్య కల్పించుకుని "శాంతించండి నాయనలారా, మీరిద్దరిలో ఎవరు గొప్పవో ఒక పరీక్ష పెడదాం" అని అన్నారు. పరీక్ష: భూమిపైకి వెళ్లి ఎవరి భక్తి గొప్పదో, ఎవరి ప్రభావం ఎక్కువో ఉందో నిరూపించుకోవాలి. మోడర్న్ గణేశుడు ఒక రిమోట్ నొక్కితే టక్కున ఒక డ్రోన్ వచ్చింది. దానిపై కూర్చుని "భూమికి ఫ్లైట్ బుక్ చేశాను, లెట్స్ గో" అని వెళ్ళిపోయాడు. సంప్రదాయ గణేశుడు నెమ్మదిగా మూషికంపై కూర్చుని ప్రయాణం మొదలుపెట్టాడు. భూమిపై. మోడర్న్ గణేశుడు ఒక హైటెక్ సిటీలోకి దిగాడు. తన ఫోన్తో ఒక సెల్ఫీ తీసుకుని "ఓం గం గణపతయే నమః అండ్ హే గాయ్స్, ఐమ్ హియర్" అని పోస్ట్ చేశాడు. గంటలో లక్షల లైకులు, వేలాడి కమెంట్లు వచ్చాయి. మోడల్స్లు, సినీతారలు, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి అతని చుట్టూ చేరారు. "దేవా, మాకు ఫాలోవర్స్ పెరిగేలా ఆశీర్వదించు. దేవా, మా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయండి" అంటూ అడిగారు. మోడర్న్ గణేశుడు నవ్వుతూ వాళ్లందరికీ హార్ట్ సింబల్స్ ఇచ్చి పంపాడు. ఇంతలో సంప్రదాయ గణేశుడు నెమ్మదిగా ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలమ్మ "గణపయ్యా, వచ్చావా? నువ్వు రాకపోతే నా మనసులో ఏదో తెలియని బాధ" అంటూ ఇంటిముందు కుర్చీవేసి ఆయన కోసం వేచిచూసింది. ఆమె ఎంతో ప్రేమగా తయారుచేసిన ఉండ్రాళ్లు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో ఒక రైతు తన పొలంలో దిగులుగా కూర్చుని ఉన్నాడు. "దేవా, ఈసారి కూడా వర్షాలు లేవు. నా శ్రమంతా వృధా అయిపోతుందేమో" అని మొరపెట్టుకున్నాడు. సంప్రదాయ గణేశుడు తన చేతిలోని లడ్డూను విరిచి ఆ రైతుకి ఇచ్చి "ధైర్యంగా ఉండు, మంచి జరుగుతుంది" అని అన్నాడు. కొన్ని రోజులకు భూమిపై రెండు రకాల చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు గణేశుడంటే మోడర్న్, డిజిటల్, ఫాస్ట్ అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు గణేశుడంటే భక్తి, వినయం, ప్రశాంతత అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మోడర్న్ గణేశుడికి ఫాలోవర్స్ పెరిగారు, లైకులు పెరిగాయి. కాని సంప్రదాయ గణేశుడికి ప్రజల మనసులోని భక్తి పెరిగింది. పరీక్ష ముగిసింది. కైలాసంలో ఇద్దరూ తిరిగి వచ్చారు. శివయ్య అడిగారు "మీరిద్దరూ గొప్పవే, కాని ఎవరి భక్తిలో శక్తి ఎక్కువ ఉంది?" అని. మోడర్న్ గణేశుడు తలదించుకుని నిలబడ్డాడు. "నేను ఫాలోవర్స్ పెంచుకున్నాను, కాని ప్రజల సమస్యల్ని నేను పరిష్కరించలేకపోయాను. నా ప్రచారం చూసి భక్తులు ఆకట్టుకున్నారు, కాని వాళ్ల మనసులోని బాధ నాకర్థం కాలేదు" అన్నాడు. సంప్రదాయ గణేశుడు మాత్రం "దేవా, నా భక్తులు నన్ను కేవలం ఆరాధించడమే కాదు, వాళ్ల కష్టసుఖాలను నాతో పంచుకున్నారు. నేను వారికి ధైర్యమిచ్చాను, అంతే" అన్నాడు. శివయ్య నవ్వి "మోడర్న్ గణేశా, నీ డిజిటల్ శక్తితో నీ భక్తిని విస్తరించావు. సంప్రదాయ గణేశా, నీ ప్రేమతో, దయతో ప్రజల హృదయాలను గెలుచుకున్నావు. నిజమైన భక్తికి మార్గం ఒకటే, అది స్వచ్ఛమైన ప్రేమ, ప్రజల పట్ల నిజమైన కరుణ. నువ్వు మోడర్న్గా అయినా ఉండొచ్చు, ట్రెడిషనల్గా అయినా ఉండొచ్చు, కాని మీరిద్దరూ వేరుకాదు. మీరిద్దరూ ఒకే గణేశుడు. మీ భక్తి ఏ రూపంలో ఉన్నా సరే ప్రజలకు మేలు చేయడమే దాని ముఖ్య ఉద్దేశం" అని చెప్పారు. అప్పుడు మోడర్న్ గణేశుడు తన ఫోన్ పక్కన పెట్టి
సంప్రదాయ గణేశుణ్ణి కౌగిలించుకుని, సహోదరా, ఈరోజు నాకొక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను అని అన్నాడు. ఆ రోజు నుండి మోడర్న్ గణేశుడు తన టెక్నాలజీని భక్తులకి సహాయం చేయడానికి ఉపయోగించాడు. సోషల్ మీడియాలో అవగాహన కల్పించాడు. డిజిటల్ వేదికల ద్వారా పేదలకు సహాయం చేయడానికి నిధులు సేకరించాడు. సంప్రదాయ గణేశుడు తన లడ్డూలతో ఆపదలో ఉన్నవారికి ధైర్యం, ఆశ పంచాడు. ఈ విధంగా మోడర్న్ సంప్రదాయ గణేశులు ఇద్దరూ కలిసి పనిచేస్తూ భక్తి యుగాల సంగమాన్ని సృష్టించారు. ఎందుకంటే భక్తికి రూపం ముఖ్యం కాదు, మనసులో ఉండే స్వచ్ఛమైన భావమే ముఖ్యం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.